నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయాన్ని డిఆర్డీఓ రమేష్ రాథోడ్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ అధికారులతో ఎంపీడీఓ వేణుగోపాల్తో మాట్లాడి పలు వివరాలు సేకరించి పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. మండలంలో ఉపాధి హామీ పనితీరు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకున్నారు. పథకంలో పనిచేసిన కూలీలకు డబ్బులు ఎప్పటికప్పుడు ఇచ్చేలా చూడాలన్నారు. కూలీలకు పనులు కల్పించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ఈరోజు బోధన్ మండలంలో ఈ ఉపాధి హామీ పథకం కింద వివిధ రకాలైన పనుల గురించి రివ్యూ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే పల్లె ప్రగతిలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీలో వైకుంఠ ధామాలు, తర్వాత ఒక్కొక్కటి నర్సరీ కంపల్సరీ, తర్వాత జంపింగ్ యార్డ్స్ అండ్ మ్యాజిక్ షోపీస్ ఇవన్నీ కంపల్సరీ పల్లె ప్రగతిలో మెయిన్ ఇష్యూస్ కాబట్టి. తర్వాత ఈ మొక్కలు అయితే నాటుతున్నాం మనం సర్వేల్ పర్సంటేజ్ ప్రతి నర్సరీలో మనం సర్వే ఉన్నది, నర్సరీ ఇట్లా మెయింటైన్ చేస్తున్నాం. తర్వాత ఏ స్పీసీస్ మనకు కావాలి. మళ్ళీ ఫర్దర్గా ఏంటంటే వచ్చే సంవత్సరానికి 2020-21 సంవత్సరానికి కానీ లేబర్ బడ్జెట్ ప్రిపేర్ చేయడం, అది ప్రతి గ్రామ పంచాయతీలో గౌరవ ప్రజాప్రతినిధులతో సమావేశపరిచి గ్రామ పంచాయతీలో వాళ్ళకి ఎట్లాంటి వర్క్స్ ఐడెంటిఫై చేయాలి, మెయిన్ అసెట్ క్రియేట్ చేయడం, గ్రౌండ్ వాటర్ పెంచడం. మేము ముఖ్యం ఏంటంటే గ్రౌండ్ లెవెల్ పెరగాలి కాబట్టి ఎనర్జీస్లో చాలా వర్క్స్ ఉన్నాయి కాబట్టి అది వచ్చే సంవత్సరం మనం బడ్జెట్ ఎస్టిమేట్ చేసి December 5th కల్లా గ్రామ పంచాయతీ నుంచి మండల లెవెల్ రావడం, మండలం నుంచి కూడా కన్సల్ట్ చేసి December 30 కల్లా జిల్లా లెవెల్ పంపిస్తే మేము అవన్నీ కన్సల్ట్ చేసి స్టేట్ లెవెల్ శాంక్షన్ చేయాలని పంపిస్తాం కాబట్టి